హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. మనకి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెరిట్ లిస్ట్ కాదండి, ప్రొవిజనల్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఏంటి అంటే, సో మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ అంటే మీ యొక్క మార్క్స్ను ఆధారంగా చేసుకొని వాళ్ళొక లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మరొకటి మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మెరిట్ లిస్ట్ అంటే సో ఎవరికైతే మార్క్స్ ఎక్కువగా ఉంటాయో సో అండ్ అలాగే కొంతమందిని అందులో తీసేసి సో అంటే రిజెక్ట్ అయినటువంటి పర్సన్స్ని తీసేసి ఒక మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఫస్ట్ వన్ అన్నమాట. ఓకే, ఇది ప్రొవిజనల్ లిస్టు మరొక జిల్లాకు సంబంధించినటువంటిది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసరు అండ్ అలాగే చూడండి ఇక్కడ నర్సింగ్ ఆఫీసరు అండ్ అలాగే ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియను, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అలాగే రిఫ్రిజిరేటర్ మెకానిక్. సో ఈ విధంగా సో అంటే అన్ని పోస్టులకు సంబంధించినటువంటి మనకు మెరిట్ లిస్ట్ కాదు, ప్రొవిజనల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సో ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. సో మహబూబ్నగర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క లిస్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ జిల్లాకి అయితే అప్లికేషన్ చేసుకున్నారో సో ఈ లిస్టులన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి నేను లింక్ అయితే ఈ వీడియో కింద అయితే పెట్టాను. సో డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే పెడతాను. మీరు డైరెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి. సో చేసుకున్న తర్వాత సో మనకి అబ్జెక్షన్ కోసము ఒక టైమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 11 తారీఖు 9వ నెల నుంచి మనకి 13 తారీఖు మధ్యలో మీకు అంటే మీకు మీ లిస్ట్లో ఏమన్నా అంటే మీరు ఇంకేమైనా సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ రిమార్క్ చూపిస్తారనమాట. సో ఆ రిమార్క్ను బట్టి మీరు ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే ఈ యొక్క డేట్ మధ్యలో మీరు వెళ్ళిపోయి ఇచ్చేసేయండి. సో సరిపోద్ది అనమాట. లేదంటే ఒకవేళ ఇచ్చి ఉంటే కూడా వాళ్ళని అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. మేము ఆల్రెడీ ఇచ్చాము, మళ్ళీ మీరు ఎందుకు ప్రొవిజనల్ లిస్ట్లో ఇవ్వలేదని చెప్పేసి ఈ సర్టిఫికేట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే బోనఫైడ్స్ పెట్టారు, అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు కొంతమంది అండ్ అలాగే లేదంటే మెమోస్ ఇవ్వని వాళ్ళు కానీ ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చేసేయండి ఈ డేట్ లోపు అనమాట. అండ్ అలాగే ఇచ్చిన వాళ్ళది కూడా ఈ యొక్క ప్రొవిజనల్ లిస్టులలో ఇవ్వలేదు అనేటటువంటి వాళ్ళు కనుక రాసి పెడితే ఒకవేళ మీరు అబ్జెక్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మేము ఇచ్చాము, మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా ఇచ్చారని చెప్పేసి కూడా మీరు అబ్జెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎప్పటివరకు అంటే ఈ టైంలోపు, ఓకే, 11 నుంచి 13 మధ్యలో ఇదే అనమాట. సో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనం అందిస్తూ ఉంటాము. అండ్ అలాగే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్టు అండ్ అలాగే మెరిట్ లిస్టు అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టు, ఓకే, సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టు కూడా రాబోతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ముందు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి లిస్టులు అయితే మనం పెట్టబోతున్నాము కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మహబూబ్నగర్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. షేర్ చేసి ఒక హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా ఏ జిల్లాలోనే ఆల్రెడీ కామెంట్ చేస్తూ ఉన్నారు సో ప్రీవియస్ వీడియోలు వచ్చేసి, సో దీని కింద కూడా కామెంట్ చేసే చేయండి, లేకపోతే లేదు. అదేనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే దీంతో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను పెట్టాను డిస్క్రిప్షన్లో, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను. కొంతమందికి అంటే మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళి తీసుకోవడానికి రావట్లేదు కాబట్టి కామెంట్ బాక్స్లో నేను పిన్ చేశాను. మనకి ఆర్ఆర్బీ పారామెడికల్ ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే ఇంకా ఓన్లీ 4 డేస్ ఉందన్నమాట. 4 డేస్ అంటే 3 డేస్ అనుకోండి. సో ఓన్లీ మనకి 3 డేసే ఉందన్నమాట. ఆర్ఆర్బీ పారామెడికల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలన్నిటికి కూడా సో మనకి కేవలం ఓన్లీ జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఓన్లీ 99 రూపీస్కే మేము అప్లికేషన్ అయితే చేస్తూ ఉంటాము. దాదాపు ఒక్కొక్క అప్లికేషన్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాబట్టి సో దానికోసం అని చెప్పేసి మేము ఒక 99 రూపీస్ అయితే తీసుకొని మీకు అప్లికేషన్ అయితే చేసి పెడుతున్నాము. సో కాబట్టి ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు ఆర్ఆర్బీకి సంబంధించినవి కాబట్టి సో మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా చేసుకుంటే ఓకే, చేసుకున్న వాళ్ళకి ఇది రైట్. అండ్ మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.